రాష్ట్ర బడ్జెట్ సమావేశాలకు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి రాకపోవడం దురదృష్టకరమని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. చీకొట్టిన వైకాపా వారు ప్రతిపక్ష హోదా అడుగుతుంటే జనం చూసి నవ్వుకుంటున్నారని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. మాజీ సీఎం జగన్ నుంచి రాజమండ్రి పారాషూట్ లీడర్ మాజీ ఎంపీ మార్గాని భరత్ వరకు ఇదేంటని విమర్శించారు. ప్రతిపక్ష వైసీపీ నాయకులు ప్రజా సమస్యల పట్ల, అభివృద్ధి పట్ల బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ జగన్ అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలకు రాకపోవడం దురదృష్టకరమని అన్నారు. చట్టసభలంటే గౌరవం, బాధ్యత లేని జగన్కు ప్రతిపక్ష హోదా ఎలా ఇస్తారని ప్రశ్నించారు. ఎన్నికల్లో ప్రజలు చీకొట్టిన ప్రతిపక్ష హోదా అంటూ గగ్గోలు పెడుతున్న జగన్ వింత వైఖరి చూసి జనం నవ్వుకుంటున్నారని అన్నారు. మాజీ ఎంపీ అయితే ప్రెస్ మీట్లు పెట్టడం, లేదంటే రీల్స్ చేసుకోవడమే సరిపోతుందని విమర్శించారు. ఓర్వలేని తనంతో తనను విమర్శిస్తున్నారని అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిని చక్కదిద్దుతున్నామని, ప్రత్యేక అధికారిని నియమించామని, గత 5 ఏళ్లుగా వాళ్ళు ఆ పని ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. గంజాయి, బ్లేడ్ బ్యాచ్లపై ఉక్కుపాదం మోపామని, మహిళా కళాశాలల్లో సమావేశాలు నిర్వహించి మహిళా రక్షక్ ఏర్పాటు చేశామని చెప్పారు. తన తండ్రికి చెప్పు చూపించిన భరత్ తండ్రి ఎదురైతే నమస్కారం పెడుతుంటానని, అది తన సంస్కారమని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు చెప్పారు. నగరం నడిబొడ్డున ఉన్న గౌతమి సూపర్ బజార్కు చెందిన 5 కోట్ల రూపాయల స్థలాన్ని కాపాడమని చెప్పారు. 11 ఏళ్ల లీజుకు అక్రమంగా 33 ఏళ్ల లీజుకు ఎలా ఇచ్చారని, వారు కోర్టుకు వెళ్లినా నిర్మాణాలు జరగకుండా ఆపగలిగామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ స్పష్టం చేశారు. 3 మద్యం షాపులు మాజీ ఎంపీ భరత్ ప్రక్కన ఉండే వ్యక్తికి వచ్చాయని, అయినా అందులో ఏదో జరిగిపోయినట్లుగా గగ్గోలు పెడుతున్నారని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు వ్యాఖ్యానించారు. దీనిపై జనసేన సిటీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ మాట్లాడుతూ భరత్ కూడా ఉండే మేక అనే అతనికి మద్యం షాపులు వచ్చాయని, అందులో లాభాలు లేవు, నష్టపోతున్నామని మద్యం వ్యాపారులు చెబుతుంటే ఇంకా ఎమ్మెల్యేకు ముడుపులు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. విలేకరుల సమావేశంలో కూటమి నాయకులు కాశీ నవీన్ కుమార్, నరేంద్ర రెడ్డి, మనీశ్వరరావు, మజ్జి రాంబాబు, ఎన్నమూరి దీపు, ద్వారా పార్వతీ సుందరి, శెట్టి జగదీష్, నల్లం శ్రీను, బుడ్డిగ రవి, గుత్తుల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఎన్డీఏ కూటమిగా ప్రభుత్వం యొక్క ఆలోచనలకు, ఎన్నికల్లో ఇచ్చిన హామీల అనుగుణంగా ఈ బడ్జెట్లో సంక్షేమానికి కూడా పెద్దపీట వేయడం కూడా జరిగింది. 2027 పుష్కరాలు సమీపిస్తున్న తరుణంలో శాసనసభ్యుడిగా డిమాండ్స్ వచ్చినప్పుడు టూరిజం, ఆర్ట్, కల్చర్, రోడ్స్ అండ్ బిల్డింగ్స్ వచ్చినప్పుడు, ఇరిగేషన్ మీద కూడా డిమాండ్ వచ్చినప్పుడు చర్చించి డిమాండ్ ఫర్ గ్రాంట్స్లోని అధికంగా కేటాయించాలని కూడా అడగడం కూడా జరిగింది. పుష్కరాలు ఏదో 6-7 నెలలుగా ఉండగా నిధులు ఇవ్వడం కాదు, 2 సంవత్సరాల ముందు నుంచే ఇవ్వాలని చెప్పిన తర్వాత అసెంబ్లీలోనే ముఖ్యమంత్రి గారితో ఒక అంశం పైన చర్చించడానికి వెళ్ళినప్పుడు ఆయన మాటల్లో పుష్కరాలని చాలా ప్రతిష్టాత్మకంగా కూటమి తీసుకుంటా ఉంది. ఏదైతే కుంభమేళా జరిగిందో, భారతదేశం కుంభమేళా తర్వాత మన వైపు చూస్తారు, దానికి అనుగుణంగా చాలా పకడ్బందీగా విజయవంతం అయ్యే విధంగా తీసుకుందామని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. నేను ఎన్నికల ముందు అనేక సందర్భాల్లో చెప్పేవాడిని, మీ ప్రతి సమస్యలో తోడుంటానని, ఏదైతే మీ సమస్య ఏదైనా నేను మీ గొంతుగ్గా నిలుస్తానని చెప్పిన ప్రతి మాటకి కట్టుబడే ఈరోజు ప్రజా సమస్యలు అవ్వనివ్వండి. ఈ అసెంబ్లీలో మీరు చూస్తున్నారు, కమ్యూనిటీ హాల్స్ అన్ని సచివాలయాలు తీసుకోపోవడం వల్ల బలహీన వర్గాలు నివసిస్తున్న ప్రాంతంలో కమ్యూనిటీ హాల్స్ లేక మధ్యతరగతి వారు పడుతున్న ఇబ్బందుల్ని అసెంబ్లీ సాక్షిగా ప్రస్తావించాను. అసెంబ్లీ సాక్షిగా ప్రస్తావించి చెప్పడం కూడా జరిగింది. మీకు సచివాలయానికి ఎంత కావాలంటే అంత తీసుకోండి, అక్కర్లేనిది ఏదైతే ఉన్నాయో మాకు అప్పచెప్పండి అని కూడా చెప్పడం జరిగింది. ఇలా ప్రతి అంశంపై నా స్థైలిలో గలం వినిపిస్తూ ప్రజా సమస్యల పైన బడ్జెట్లో
ఎప్పటికప్పుడు చర్చిస్తూ ఉన్నాం. ఇంకా ఇప్పుడు దగ్గరలోనే డిమాండ్స్లో ఎడ్యుకేషన్ మీద కూడా మాట్లాడబోతా ఉన్నాం. ఏదైతే కందుకూరి వీరేశలింగం పంతులు గారి యొక్క ఆస్తుల్లో ఉన్న సంస్థలు ఏదైతే ఉన్నాయో, ఒకటి ఎడ్యుకేషన్లో ఉంటుంది, ఒకటి ఎండోమెంట్స్లో ఉంటుంది, ఒకటి ఆర్కియలాజికల్ డిపార్ట్మెంట్లో ఉంటుంది, ఒకటి ట్రస్ట్ కింద ఉంటుంది. అంటే శాఖల మధ్యన సమన్వయ లోపం వల్ల కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఆ సమస్య పైన కూడా చర్చించబోతా ఉన్నాం. అలాగే మొన్న జరిగిన ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల శాసన మండలి ఎన్నికల్లో మరి విద్యావంతులు చాలా విఘ్నతతో చైతన్యవంతులై కూటమిని ఈ 9 నెలల్లో కూటమి సాధించిన విజయాలు కానీ, కూటమి చేసిన అభివృద్ధి కానీ అన్నీ కూడా గమనించి విద్యావంతులు అందరూ కూడా పేరాబత్తులు రాజశేఖర్ గారిని ఎప్పుడు కూడా చూడని విధంగా 77,000 మెజార్టీతో 77,241 ఎంత 641 మెజార్టీ. దానికి కారణమైన గ్రాడ్యుయేట్ ఓటర్స్ అందరికీ కూడా కూటమి తరఫున మా అభినందనలు తెలియచేస్తా ఉన్నాం. ఏదైతే మీరందరూ కూడా ఓటేసేటప్పుడు ఆశిస్తారు, విద్యావంతులందరికీ కొన్ని ఆశలు ఉన్నాయి. వాళ్ళందరికీ కూడా వారి యొక్క ఆశలకు అనుగుణంగా ఇప్పటికే చెప్పున్నారు లోకేష్ గారు డిఎస్సి ఏ విధంగా చేయబోతున్నారో, వచ్చే విద్యా సంవత్సరానికి వాళ్ళందరికీ కూడా పోస్టింగ్స్ ఇచ్చే కార్యక్రమం రోడ్ మ్యాప్ మా ఎమ్మెల్యేలకు అందరికీ కూడా లోకేష్ గారు చూపించారు. అవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయని కూడా తెలియచేస్తూ, మరి రాష్ట్రంలో అసెంబ్లీ సాక్షిగా నియోజకవర్గాల్లో కూడా ఎక్కడికక్కడ మంచి మంచి పనులు జరుగుతూ ఉంటే ఈరోజు వైసీపీ వారు అసెంబ్లీకి రావట్ల. చాలా దారుణం. ఇప్పుడు బడ్జెట్ అంటే ప్రభుత్వం ఖర్చు చేసే ప్రతి రూపాయికి కూడా శాసనసభ ఆమోదం పొందడం. మరి అలాంటి ఒక కీలకమైన బడ్జెట్ సమావేశాలకి రాకపోవడం అన్నది చాలా దురదృష్టకరం. మరి రాకుండా మీరు బడ్జెట్లో పాల్గొకుండా, చట్టసభలపైన ఏ విధమైన గౌరవం లేకుండా నాకు ప్రతిపక్షం ఇవ్వట్లేదు అని అంటే అసలు ఎందుకు ఇస్తారు? ఎలాంటి వ్యక్తికి బాధ్యత లేకుండా వ్యవహరిస్తే ఏ వ్యవస్థలు కూడా సహకరించవు. మీరు అసెంబ్లీకి రారు, మాట్లాడరు, బయట ఎక్కడో ప్రెస్ మీట్ పెట్టుకొని మీకు నోటుకొచ్చింది తోచింది మాట్లాడుతూ ఉన్నారు. ఇది మంచి విధానం కాదు. మేము ముందు నుంచి చెప్తానే ఉన్నాం, ప్రతిపక్షం అన్నది మీరు అడిగితే ఇచ్చేది కాదు, ప్రజలు మీకు ఇవ్వాలి. ప్రజలు మిమ్మల్ని తిరస్కరించారు, చీకొట్టారు. చీకొట్టిన నిసిగ్గుగా మరలా మీ క్యాడర్ అందరూ సీఎం అనడం, మీరు మరలా ముందుకొచ్చి మరే 30 సంవత్సరాలు మనమే అని చెప్పడం, నవ్వుకుంటా ఉన్నారు బయట జనాలందరూ కూడా. చాలా గుండె ధైర్యం. ఇంత జరిగిన తర్వాత కూడా ఎక్కడ కూడా ఆత్మ పరిశీలన అనేది చేసుకోకుండా ఇంకా దీని మీదే చర్చిస్తున్నారంటే సీఎం అయిపోవాలి, అధికారం తెచ్చేసుకోవాలి. ఆయనే కాదు, ఆయన కింద ఉన్న ప్రతి నాయకుడు ఇదే తత్వం. మొన్న రాజమండ్రిలో నా మీద పోటీ చేస్తున్నాడు అబ్బాయి, మాజీ ఎంపీ. అంటే తను కూడా ఏంటంటే నాయకుడంటే ప్రెస్ మీట్లు పెట్టడం, లేకపోతే 4 రీల్స్ చేసుకోవడం, అంటే ఇదే అనుకుంటున్నారు. ఇది కాదు. ప్రతిపక్ష పాత్ర అన్నదానికి చాలా గౌరవం విలువ ఉంటుంది. మేము 5 ఏళ్ళు ప్రతిపక్షంలోనే ఉన్నాం. బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉన్న ఇక్కడ ప్రతిపక్ష పాత్ర పోషించింది, జనసేన ప్రతిపక్ష పాత్ర పోషించింది. ప్రజా సమస్యలపైన పోరాడుతూనే ఉన్నాం. పోరాడే కార్యక్రమంలో అధికారుల దృష్టికి తీసుకెళ్ళాం, మీ దృష్టికి తీసుకొచ్చాం, నిర్మాణాత్మకంగా పోరాడాం. మీ మాదిరిగా దొరికితే ప్రెస్ మీట్, అదిగో అది, ఇదిగో ఇది. అంటే ప్రెస్ మీట్ అంటే విమర్శలేనా?
ప్రజా సమస్యలు చెప్పడం రాదా మీకు? ఎప్పుడైనా ప్రజా సమస్యలపైన మాట్లాడారా? ఈ 9 నెలల్లో ప్రజా సమస్యలపైన పోరాడారా? అసలు ఏ వార్డులో అయినా పర్యటించారా? అంటే వార్డులు పర్యటించాలంటే బౌండరీలు తెలియాలి, అదొక సమస్య. 42 వార్డుల్లో నేను అడుగుతా ఉన్నా, ఎక్కడైనా అక్కడ వదిలేస్తే అక్కడి నుంచి నేను ఆ సందులో ఎవరున్నారు ఒక నాయకుడు, ఆ సందు నుంచి ఏ సందుకి వెళ్తాది, ఆ సందు పేరేంటి, ఈ సందు చివరిలో ఎవరుంటారు, ఇక్కడేం జరుగుద్ది, ఇక్కడేం సమస్య చెప్పగలను నేను. నువ్వు చెప్పగలవా? నీకు అసలు వార్డు ఏరియా పేర్లు తెలుసా? ఏ వార్డు ఏది ఓవర్లాప్ అవుతుందో ఐడియా ఉందా? ఓవర్లాపింగ్ అంటే అది కాదు, వార్డు ఓవర్లాపింగ్ తెలుసా? వచ్చిందో తెలుసు. అందులోనూ ఆయన మన గాలి ఎంపీ గారి ముఖ్య అనుచరుడు, ఆర్థిక లావాదేవీలు కూడా అతనే చూస్తుంటాడు, మేకావారు. అతనికే 3 షాపులు వచ్చాయి. 3 షాపులు. మేకా నరసింహ గారు అలా అబ్బాయి మొత్తం అంతా అతను అనుచరుడు, మొత్తం బినామీ కూడా మాజీ ఎంపీ గారి బినామీ. మరి అతను ఏమైనా ముడుపులేని ఇచ్చాడేమో అడగవలసింది కదా అతనే. అవన్నీ అసలు. ఇంకోటి, వెస్ట్ గోదావరి 2కో 3కో ఇక్కడ తగిలే, ఎవరికైనా సరే గవర్నమెంట్ పాలసీ ప్రకారం తగిలింది. అందులోని ఇంకో విషయం ఏంటంటే, ఆల్రెడీ ఈ ఎంపీకి, మాజీ ఎంపీ గారికి ఏం చెప్తున్నామంటే కొద్దిగా చిప్ తప్పిన అనుకుంటా. ఎందువల్ల అంటే అతను ఏం మాట్లాడతాడో ఏంటో తెలియదు అతనికి. ఎప్పుడో అతను జనాలు మర్చిపోయారు. వాడు ఏమో నన్ను మర్చిపోతున్నారు రా అని వస్తాడు, ప్రెస్ మీట్ వస్తాడు ఏదోటి. ఎందుకంటే ఈ ఎమ్మెల్యే గారు, మా ఆదిరెడ్డి వాసు గారు ఉన్నారు చూసారా, ఎలక్షన్ ముందు ఏ విధంగా పని చేస్తున్నాడో ఎలక్షన్ అయిన తర్వాత కూడా అదే పని ఈయనకి. దాని ఇంతలో ఎవరు మమ్మల్ని, ఆయన ఖాళీగా ఉండడు, మమ్మల్ని ఖాళీగా ఉండొచ్చు. ఇది తట్టుకోలేకపోతున్నాడు. పోయాము ఇదేనా జరిగితే మొత్తం మర్చిపోతారా, నన్ను రాజమండ్రి తరిమేస్తారా అనుకుంటున్నాడో ఏంటో ఆ ఎంపీకి, పిచ్ ఎంపీకి, మాజీ ఎంపీకి. అతనికి మరీ మరీ చెప్తున్నా, సార్ మీ యొక్క ఆర్థిక లావాదేవీలు చూసే ముఖ్య అనుచరుడు మీ మేకా వారు 3 తగిలే, 3 షాపులు తగిలే. అతను ఏ విధంగా ఎవరికైనా అయినా ఇచ్చేయడా మీకు అడిగితే తెలుసుగా. మీకేంటంటే గతంలో బాగా అలవాటు అయిపోయింది మీకు ప్రతి దాంట్లో కమిషన్లు కొట్టడం. అదే ఈ గవర్నమెంట్ కూడా, ఎన్డీఏ గవర్నమెంట్ కూడా చేస్తుందని పిచ్చి భ్రమలో ఉన్నారు. అటువంటి భ్రమలు ఏమీ లేవు. ఆల్రెడీ మీకు అసలు వ్యాపారస్తుల్ని మీరు బిజినెస్లో ఎందుకు లాగుతున్నారో అర్థం కావట్లే. ఆల్రెడీ వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు, బాబు అసలే నష్టాలు వస్తున్నాయి మాకు, అసలు ఏ విధంగా అన్నది గగ్గోలు పెట్టారు కూడా వాళ్ళు. అయినా సరే నీ బుర్రకెక్కలేదంటే ఏదో ఒకటి. ఎమ్మెల్యే గారు చాలా ఫాస్ట్గా దూసిపోతున్నారు అభివృద్ధి ప్రాంతాల్లో, ఆయన ఏదో ఒకటి విమర్శించాలని తప్ప నువ్వు ఒకటి కార్యక్రమం చేసుకో. నువ్వు ఎక్కడో హైదరాబాద్ ఎక్కడ సినిమా షూటింగ్ చేసుకుంటున్నావు అని తెలుపుతుంది. సినిమాలు చూసుకుంటున్నాడు. ఏం చేస్తాడు బాబు, బాగా సంపాదించాడు కదా, 25% 30% కమిషన్తో బాగా సంపాదించాడు. ఆ డబ్బులు ఏం చేసుకుంటాడు? ఏదో ఒకటి లాగా ఆ భగవంతుడు కూడా పోగొట్టేస్తుంటాడు. అలాగా ఆ పిచ్చిలో ఉన్నాడు. ఏదో మంచి సినిమా చేస్తాడు, మొత్తం పోగొట్టుకుంటాడు.